విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, మనకి దేవుళ్ళు ఎంతమంది ఉన్నా కనిపించే దేవుళ్ళు అంటే మనం సూర్యుడు, చంద్రుడు అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్ విషయంలో సూర్య చంద్రుడికి మనం ఈ మేనిఫెస్టేషన్స్ చేయటం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి? అసలు సూర్యుడికి, చంద్రుడికి మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చా? ఎలా చేసుకోవాలి? మంచి క్వశ్చన్ మేడం, చాలా బాగా అడిగారు. అసలు సూర్య చంద్రుడు అని అంటాం కదా మేడం, చాలామంది అంటుంటారు దేవుళ్ళు అని అంటారు, కొంతమంది అంటుంటారు సైంటిఫిక్గా అవి గ్రహాలు అని అంటారు. మీరు గ్రహంగా భావిస్తే అది గ్రహం అవుతుంది, లేకపోతే దేవుళ్ళుగా భావిస్తే దేవుళ్ళు అవుతారు. వాళ్ళు దేవుళ్ళు అవ్వటానికి, గ్రహాలు అవ్వటానికి మన దగ్గరే రీజన్ ఉంది కదా మేడం. అది ప్లానెట్ లెసన్లో మనము అవి ప్లానెట్స్ అని మనం డిక్లేర్ చేస్తున్నాం సైంటిఫిక్గా. ఇక్కడ వచ్చేటప్పుడు సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు అని దేవుళ్ళని కొలుస్తున్నాం. రెండు కరెక్టే కదా మేడం. మీరు ఏ వేలో ఆలోచన చేస్తే ఆ వేలో కరెక్ట్. దీనికి ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను మేడం. వాళ్ళు సూర్యచంద్రులకి అంత ప్రయారిటీ ఎందుకు వచ్చింది అనేది. ప్లానెట్ పరంగా చూస్తే వాళ్ళు చాలా పవర్ఫుల్ ప్లానెట్స్ రెండు. అవి రెండు లేకపోతే మనకు చీకటి, వెలుగులు అనేవి అస్సలు ఉండవు. మనం ఎన్ని జనరేటర్లతోటి తీసుకొచ్చినా కూడా ఆ లైటింగ్ మనం ప్రొవైడ్ చేయలేము. అదే మూన్ లైట్ని మనం ఎంత డార్క్ చేసినా చేయలేము, అంత కూల్నెస్ని మనం తీసుకురాలేము. కాబట్టి వాళ్ళు ప్లానెట్గాను మంచి పని చేస్తున్నారు, మనకు భగవంతులుగా కూడా మనకి బ్లెస్ చేస్తున్నారు. చంద్రుడు ఉంటే మనం కూల్గా ఉంటాం మేడం, ఆ నైట్ అంతా కూల్గా ఉంటుంది. అదే సూర్యుడు వేడిగా ఉంటాడు. ఆ వేడి లేకపోతే మనుషులు కూడా బతకలేరు. నా వేడేసి డి విటమిన్ లేక చాలామంది సఫర్ అవుతున్నారు. మనం ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా డి విటమిన్ ఇంజక్షన్లు వేసుకుంటున్నాం ఇప్పుడు, సన్లైట్ లేకపోతే ఒక్కొక్కసారి ఏసీ రూమ్లో పనిచేయడం వల్ల. ఆ విధంగా చూసుకున్న, సైంటిఫిక్గా చూసుకున్న సూర్యచంద్రులు అనేవి చాలా చాలా గ్రేట్ మేడం. మనం లివింగ్ పర్సన్స్కి చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఈ చైర్ ఎక్కడి నుంచి తయారైంది మేడం మనకు? ఈ కుర్చీలు ఎక్కడి నుంచి తయారయ్యాయి? ఈ మ్యాట్ ఎక్కడి నుంచి తయారయ్యాయి? అన్నీ మనకు విశ్వం నుంచే వస్తున్నాయి. ఇవి పండాలి, పంటలు పుష్కలంగా పండాలంటే సన్లైట్ కూడా కంపల్సరీగా ఉండాలి. అలానే మూన్ లైట్ కూడా ఉండాలి. సన్లైట్ ఎంత హాని చేస్తుందో డి విటమిన్ సంపాదించుకోవటానికి, ప్లస్ కార్బోహైడ్రేట్లు మొక్కకు వెళ్ళాలన్నా కూడా మనకి సన్లైట్ చాలా అవసరము. అలానే అవి కార్బోహైడ్రేట్లను స్వీకరించుకున్న తర్వాత కూల్ అవ్వాలి, మొక్కలు కూడా కూల్ అవ్వాలి. కాబట్టి మనకి మూన్ లైట్ కూడా అవసరం మేడం. అయితే ఎన్నో జీవులు భూమి నుంచి ఆవిర్భవిస్తున్నాయి, చైర్లు, కుర్చీలు తయారవుతున్నాయంటే ఒక ప్లాంట్ పైకి వచ్చి గ్రోత్ అవ్వడం వల్లనే మనము ఇవన్నీ తయారు చేసుకోగలుగుతున్నాం కదా మేడం. ఒకప్పుడు ఒక సూర్యచంద్రుడి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మేడం. ఒక తల్లి కొడుకులు ఉండేవాళ్ళంట. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. ఆయన పేరు సూర్యుడు, ఒక ఆయన పేరు చంద్రుడు. ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరు చేతగాని సిచ్యువేషన్లో బాగా ముసలి పొజిషన్లో ఉన్నారు. కళ్ళు కనిపించవు. పిల్లలు ఏం తీసుకొస్తే అదే తినాలి, కానీ వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. ఎవరైనా భోజనానికి పిలిస్తే కానీ వాళ్లకు జరగని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు వెళ్ళారంట. ఆ ఇద్దరు పిల్లలకి పక్కింటి వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్ళారంట. వెళ్ళి భోంచేస్తూ ఉంటే అక్కడ చెప్పారంట, మేడం మీరు భోంచేసుకొని వెళ్తున్నారు, మీ పేరెంట్స్ కూడా ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తీసుకెళ్తారా అని అడిగితే, లేదు లేదు మా పేరెంట్స్ కళ్ళు కనిపించవు, తీసుకురావడానికి చాలా కష్టం అవుతుంది అని చెప్పారంట. సరే మీరు భోంచేసుకొని వెళ్ళండి అని చెప్పారంట. అయితే వాళ్ళు అందరూ భోంచేసుకొని వెళ్ళారు. అందులో ఒక వ్యక్తి మాత్రము నా తల్లిదండ్రులు ఏం తింటారో అని ఆలోచన చేసుకుంటూ ఎలా తీసుకెళ్లాలో తన దగ్గర ఏమీ తెచ్చుకోలేదని చెప్పి ప్రతి గోరు నిండా ఒక దాంట్లో అన్నమో, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో కూర, ఇలా అన్నీ నింపుకొని వెళ్ళాడంట మేడం. నింపుకొని వెళ్ళాడు. ఇంకొక వ్యక్తి బాగా భోంచేసి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయలేదు. ఒక తల్లికి చెందిన ఇద్దరు బిడ్డలే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత భోంచేశారని అన్న అని తల్లిదండ్రులు అడిగితే, అమ్మ చేశాను అని అడిగారంట. నువ్వు చేసిన భోజనము బాగుందా అని అడిగితే, అమ్మ నేను తినడమే కాదు నీకు కూడా తీసుకొచ్చాను అన్నాడంట. ఏది నాన్న, ఖాళీ చేతులు ఉన్నాయి కదా అంటే ఇలా చేతులు దులిపారంట మేడం. దులిపితే అవి పంచభక్ష పరమాణాలుగా తయారయ్యాయంట. అప్పుడు ఆ భోజనాన్ని వాళ్ళు తిన్నారు. తల్లిదండ్రులు తిని దీవించారంట మేడం. నువ్వు ఎప్పుడు కలకాలం చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి, ఎప్పుడు నువ్వు సాయంత్ర సమయంలోనే వస్తావు అని దీవించారంట మేడం తల్లిదండ్రులు. ఆయనే చంద్రుడు.
చంద్రుడు ఎప్పుడు చలవ కోరతాడంట. నువ్వెందుకు తీసుకురాలేదు, చంద్రుడు తీసుకొచ్చాడు కదా, నువ్వెందుకు తీసుకురాలేదు నాకు భోజనము అని అంటే నాకు అంత ఆలోచన రాలేదు. అయితే నువ్వు మండే ఎండలాగా నుంచుంటావు రోజు అని వాళ్ళ మదర్ చెప్తుందంట. అప్పుడు ఆయన సూర్యుడు అయ్యాడు. సూర్యుడికి చాలా కోపము ఆవేశము ఎక్కువగా ఉంటుంది. ఆయన కిరణాలు ఒక్కొక్కసారి చాలా వేడిని చూపిస్తారు అంటారు కదా మేడం. అలా సూర్యుడిగా ఉండిపోయారంట, ఈయన చంద్రుడిలాగా ఉండిపోయారంట. ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, సూర్యుడు అనేవాడు మంట లేకపోతే ఇక్కడ చంద్రుని యొక్క వాల్యూ తెలిసిండేది కాదు. చంద్రుడు చల్లగా లేకపోయింటే ఇక్కడ సూర్యుడి యొక్క వాల్యూ తెలిసిండేది కాదు. మనం బ్రహ్మ ముహూర్తంలో ఈ మేనిఫెస్టేషన్కి స్టోరీకి లింక్ ఏంటంటే మేడం, చిన్నప్పుడు చందమామను చూపించి మామ చందమామ చందమామ అని భోజనం పెడతారు. నిజంగా చందమామ అవుతాడా మేడం? మనకు అవ్వడు కదా. మరి ప్రతి చిన్న పిల్లలకి చందమామ చందమామ అని చూపించి భోజనం పెడతారు కదా కదా అంటే ఆయన మనకు మామ అయ్యాడు కదా. మరి సన్ ఎందుకు బావ అవ్వకూడదు? సన్ బావ అని ఎవరైనా పిలుస్తారా మేడం? పిలవరు కదా. మన ధనానికి కర్త ఎవరైనా ఉన్నారంటే అది సూర్యభగవానుడే మేడం. మన వెలుగులకి ఆయనంత వెలుగు మనుషులు కోరుకోవాలి అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. ఆదిత్య హృదయం చదవండి అని అంటుంటారు. ఆదివారం రోజు ఆదిత్య హృదయానికి అంత పవర్ ఉంటుంది. మిగిలిన రోజులకి సన్లైట్కి, సండే రోజు సన్లైట్కి చాలా పవర్ ఉంటుందంట మేడం. ఆదివారం స్పెషల్గా మనము సన్కి కేటాయిస్తాం. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేసి అర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళండి. మీ 2 చేతులు ఇలా చాచండి. ఇలా చాచి మీలో ఉన్న నెగిటివిటీ, ఇప్పటి వరకు మీకు తెలియదు కదా మీలో ఏం నెగిటివిటీ ఉంటుందనేది. అంటే మన జన్మ అనేది మన 3 తరాల నుంచి వస్తుందనే కదా మేడం. మన గ్రాండ్ ఫాదర్స్ నుంచి, మన ఫాదర్స్ నుంచి మనకు ఇవి 3 క్యారీ అవుతూనే ఉంటాయి మనతో పాటు. మన గ్రాండ్ ఫాదర్ నుంచి ఏ కర్మ వచ్చిందో మనకు తెలీదు, మన తల్లిదండ్రుల నుంచి ఏ కర్మ వచ్చిందో మనకు తెలీదు, మనం తెలిసి తెలియక ఏ కర్మ చేసామో మనకు కూడా తెలీదు. ఇలాంటి తెలిసి తెలియని చేసిన కర్మలు అన్నీ పోవాలని ఫస్ట్ మనలో ఉన్న నెగిటివిటీ పోవాలి, నేను ఇప్పటి నుంచి మంచిగా బెస్ట్గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నానని సన్ దగ్గర ఇలా చేతులు పెట్టాలి మేడం. పెట్టి ఆ కర్మను కాల్చేయి, నా కిరణాల ద్వారా కాల్చేయమని చెప్పేసి ఇలా కిందికి వదిలేసి చేతులు దులుపుకోవాలి మేడం. చేతులు దులుపుకున్న తర్వాత మళ్ళీ అదే సన్లైట్ని మనం ఇలా అడగాలి, ఇప్పటి నుంచి నేను ఎవరికి హాని చెయ్యను, నా కర్త కర్మక్రియ అన్నింటికీ నేనే బాధ్యుణ్ణి, నాకు ఇప్పటి నుంచి మంచి జీవితాన్ని ప్రసాదించు, నా లైఫ్ ప్రతిరోజు గోల్డెన్ లైఫ్ అవ్వాలి, గోల్డెన్ సన్ రైజ్ ఇవ్వు నాకు స్వామి అని ప్రతిరోజు వేడుకొని మీరు పని స్టార్ట్ చేయండి. మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది చెప్పుకొని నాకు ఇంత డబ్బు కావాలి, లేకపోతే నాకు సకల సంపదలు సకల ఐశ్వర్యాలు నాకు రావాలి, నేను ఏదైనా తప్పు చేసింటే క్షమించు, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పేసి దాన్ని మన శరీరంలో తీసుకుంటున్నట్టు ఇలా మింగేయాలి మేడం. ఇలా ప్రతిరోజు మీరు 40-45 డేస్ 108 డేస్ చేయండి. మీ లైఫ్లో వచ్చే చేంజ్ మీరే చూస్తారు మేడం. ఇప్పుడు మనం ఇది మేనిఫెస్టేషన్ అని అంటున్నాం. మన పూర్వీకులు ఇప్పుడంటే మనం బాగా ఫ్రెష్ అప్ అయ్యి సూర్యోదయానికి ముందే లేసి సూర్య నమస్కారాలు చేస్తున్నాము, సూర్య ఆసనాలు వేస్తున్నాం కదా మేడం. అప్పుడు మన పెద్దవాళ్ళు బ్రష్ చేసిన వెంటనే లేచి సన్లైట్ కనిపించంగానే తూర్పుకు తిరిగి దండం పెట్టేవాళ్ళు. అప్పుడు కూడా ఉంది కదా మేడం. మనం పుడుతున్నాము వెళ్ళిపోతున్నాము, కానీ విశ్వం అనేది ఎప్పటికీ తరతరాలకి వెళ్తుంది. ఈరోజు ఏదో శారద ఇది చెప్పింది అని కాదు మేడం. విశ్వాన్ని మీరు నమ్మండి, ఫస్ట్ ఇది నమ్మండి. మన పూర్వీకులు కూడా చేశారు, ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది కదా. మీరు నమ్మండి, నమ్మి చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది మేడం. అయితే మనకి చంద్రుడికి మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలంటారు? చంద్రుడికి మేనిఫెస్టేషన్ చెప్పుకున్నాం మేడం. ఇంతకుముందు కూడా మనం చాలా మేనిఫెస్టేషన్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఒక అందం గురించి కావాలన్నా కూడా మనం వాటర్ మూన్ లైట్లో పెట్టి తాగండి, మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఒక వాటర్ బాటిల్ని మూన్ లైట్లో పెట్టండి తాగండి అని అంటున్నాం కదా. చంద్రుడికి కూడా అన్ని దేశాల్లోనూ ఉంది మేడం. మన వైపు తక్కువ ఫాలో అవుతారు. ఒరిస్సా, రాజస్థాన్, బీహార్ వాళ్ళు పెళ్ళైన ప్రతి మహిళ కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత చంద్రుడిని చూసి ఏవైతే పదార్థాలు నైవేద్యంగా వండింటారో ఆ పదార్థాలన్నింటినీ తీసుకెళ్ళి మూన్ లైట్లో పెట్టి మళ్ళీ వాళ్ళు తింటారు. అప్పుడు మూన్కి హారతి ఇచ్చి వాళ్ళు ఉపవాసాన్ని వదిలేస్తారు. ఎందుకో తెలుసా మేడం, పొద్దునుంచి మనం కష్టపడ్డది శాంతించాలి, చల్లగా ఉండాలని మూన్ని మనము ప్రార్థిస్తూ ఉంటాం.
మూన్ యొక్క విశేషత చాలా ఎక్కువే ఉంది మేడం. మూన్ లైట్లో పెట్టింది ప్రతిదీ కూడా మనకి మంచి చేస్తుంది. మన బాడీలో ఉన్న నెగిటివిటీని అన్నింటినీ తగ్గించేసి పాజిటివిటీని నింపేస్తుంది. నైట్ అంతా మనకి పాజిటివ్గా ఛార్జ్ అయితేనే కదా మేడం మనం మార్నింగ్ లేసి ఏ పనైనా చేసుకుంటాము. కాబట్టి నైట్ అనేది మనకి చాలా ముఖ్యము. పౌర్ణమికి వచ్చే మూన్ లైట్ ఉన్నాడు కదా, ఆయన చాలా పవర్ఫుల్ మేడం. మీరు ఏ మేనిఫెస్టేషన్ చేయాలన్నా కూడా ఆ టైంలో చేసుకున్నారనుకోండి, మూన్ లైట్లో చేసుకున్నారనుకోండి, మీరు టెర్రస్ పైన వెళ్ళండి, మిద్ది పైన వెళ్ళండి, లేకపోతే ప్రశాంతంగా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళండి, పక్షులు ఉన్న చోటుకు వెళ్ళండి, అడవి లాంటి ప్రాంతానికి వెళ్ళండి. మీరు మూన్ని చూసి మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉండండి మేడం. మీరు ఏదనుకుంటే అది అవుతారు ఖచ్చితంగా. శారద గారు వెబినార్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఈ వెబినార్ ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ వెబినార్ చాలామంది కాల్స్ చేస్తున్నారు మేడం. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేర్పండి అని చెప్పి చాలామంది మనకి అడుగుతున్నారు. దాంతో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మేడం. అక్టోబర్ 25కి వెబినార్ స్టార్ట్ అవుతుంది మేడం. 24th లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మా ఫీజు 999గా కేటాయించాం మేడం. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.